మన అబ్బాయి లైఫ్ చాలా సింపుల్ అనుకుంటాం, బట్ అదొక అమ్మాయి వచ్చేవరకే. అంతవరకు చిన్న చిన్న వాటికి సంతోషపడే మనం ఆ ఒక్కరూ వచ్చాక నిజంగానే ఆ సంతోషాలన్నీ చిన్నవనిపిస్తాయి. చిన్నప్పుడు మా అమ్మ నువ్వు పెద్దయ్యాక బరువు బాధ్యతలు పెరుగుతాయంటే ఏమో అనుకుంటా ఉన్నా. ఇప్పుడు అర్థమవుతుంది అది నిజమే. తను నాలో ఏం చూసిందో నాకు తెలియదు, నేనైతే తనతో ఒక బ్యూటిఫుల్ లైఫ్ని చూసాను. అసలు నాలో స్టోరీ చెప్పాలంటే, చూపించాలంటే రారా, ఇప్పుడేదో ఒకటి గొడవ పెట్టుకుంటావు. ప్రోగ్రామ్ కంట్రోల్ ఇన్స్ట్రక్షన్స్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. రారా. ఎక్స్క్యూజ్ మీ సార్. మేఘం సార్. ఏంట్రా లేటు? వీడైతే ఎప్పుడు లేటే. సరే సబ్జెక్ట్ పేరు చెప్పండి రా, లోపల పంపిస్తా. ఫిజిక్స్ సార్. రే అది పోయిన సెమిస్టర్ సబ్జెక్ట్ రా. అది ఏ సెమిస్టర్లో ఉన్నా కూడా తెలియదు అనమాట. బుక్ లేరా? క్లాస్లో ఉన్నా ఏమన్నా? అంటే సార్ రూమ్లో పెట్టచ్చా సార్? మొన్నటి వరకు కనీసం వాదనలో చూసినా రాస్తుంటివి, ఇప్పుడేమైందిరా? అంటే డైరెక్ట్ ఎగ్జామ్లో రాసామని అనుకున్నాను సార్. బాగా ఎట్కారాలు ఎక్కువైపోయారా నీకు? సబ్జెక్ట్ పేరు తెలీదు, టైంకి రారు. చూడు చూడు చూడు, నేను ఒక పక్క మాట్లాడుతుంటే వాడు చూడు. అసలు కెమిస్ట్రీ పీరియడ్ తప్ప నీకు వేరే దాంట్లో అటెండెన్స్ ఉందారా నీకు? సిగ్గుపడుతున్నావు మళ్ళీ. అసలు ఏమైందామనుకుంటున్నారా నువ్వు? నేనా సార్? నేనైతే వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్తో సార్. సార్ వీడు మన క్లాస్ అమ్మాయిలు ఫోటో తీసి వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్. అసలు నువ్వేమైందామనుకుంటున్నావురా? సార్ నేనా సార్? చర్చి పాస్టర్ అయితే సార్ ఫాదరు. నేను క్రిస్టియన్ కాదు కదరా. అయితే ఏం ఫాదర్ కాకూడదా నేను? అబ్బా ఇదంతా కాదురా, ఒక క్వశ్చన్ అడుగుతా, దానికి ఆన్సర్ చెప్పండి, లోపల పంపిస్తా. అందుకదే నేను చెప్పా కెమిస్ట్రీ పీరియడ్ తప్ప నేను యా పీరియడ్ రానంటే సార్. ఈ బుక్ అవునరా, రేపు ల్యాబ్ ఉందిరా, రికార్డ్ కొనుక్కోను మనం. రేపు ల్యాబ్ అంటే రికార్డ్ ఏందిరా? మనకు ఒక్కటి కూడా ప్రెసెంట్ లేదురా ల్యాబ్లో. నేను రానుపే. రారా రారా నాయనా. ఏయ్ ఇలా రారా. ఎక్కడికి వెళ్తున్నారా? అదే నా స్టోర్లో స్కానర్ పనిచేస్తున్నా. ఏంట్రా? అదే బ్రో స్టోర్లో. అదే బ్రో రికార్డ్ కొనుక్కొని వెళ్తున్నాం. బ్రో ఏంట్రా బ్రో? సారాను ఏ సబ్జెక్ట్ టీచ్ చేస్తారు సార్? చెప్తారా నాన్న, చెప్తా. నువ్వు ఫస్ట్ బటన్ పెట్టరా. ఓకే సార్. మేము ఇంత ఆర్జియం ఫ్రాగ్రెన్స్ చెప్పాను రా. సరే. అక్కడ ఒక అమ్మాయిని తీస్తావా? అమ్మాయికి వెళ్ళి ప్రపోజ్ చేయి. బ్రో మా ఇంట ఉండాలి బ్రో ప్రపోజ్ చేయడాలు. ఏంట్రా ఓవర్ యాక్షన్ చేస్తున్నావు? చెప్పింది చెయ్యి. నీతో కూడా ఆర్జియం ఫ్రాగ్రెన్స్ చెప్పమంటావు? దీనికంటే అదే మేలు బ్రో. వాడు అది చేస్తాడు కానీ నువ్వు వెళ్ళి అమ్మాయికి ప్రపోజ్ చెప్పు. బ్రో నా వల్ల కాదు బ్రో. కనీసం ఆ అమ్మాయి పేరన్నా కనుకోరా పరా బాబు. ఆ అమ్మాయినా ఈడబ్బా. ఎవడ్రా ఈ పిల్ల? అందంగా ఉంది. వీడేంటి ఇటు వెళ్తున్నాడు? కొంప ముంచాడు రా బాబు. ఎవరు నాపంటే ఎవరు నాపుతున్నావురా? ఈ అమ్మాయిని. సారీ అండి, మిమ్మల్ని కాదు వేరే వాళ్ళ నుంచి. చూసుకోవాలి కదరా. సర్లే బ్రో, మిస్టేక్స్ అన్నాక కామన్. ఏంట్రా అలా ఉన్నావు?
మ్యాచ్కి కూడా పోలే, ఏమైంది? నిజంగా ఈ తమ్మలతో మాట్లాడాలంటే చాలా ధైర్యం కావాలి. నిజమే మావా, నాకు కూడా కెమిస్ట్రీ మేడంతో మాట్లాడాలంటే తడిసిపోద్ది. ఓ అమ్మాయి గురించా? అయినా అమ్మాయి చూసావా ఎంత హాట్గా ఉంటుందో. ఇఫ్ షీఈస్ హాటర్ దెన్ మీ, ఐఎమ్ కూలర్ దెన్ హర్రా. హాట్నెస్ మూవ్ టువర్డ్స్ కూల్. థర్మోడైనమిక్స్ లేమో. థర్మామీటర్ ఏం కాదు, చదువు రాదు కాబట్టి అన్ని వినాల్సి వస్తుంది. రేపు మళ్ళీ లైబ్రరీ కాడికి వెళ్దాం రా. ముద్దురా నాయనా, మళ్ళీ ఆ సీనియర్ గారు వస్తే తినేస్తాడు. ఈ ముఖం మెద తెరిసేలా పెట్టుకోవద్దు, పోదాంలే. ఇంకెంతసేపు రా? ఎప్పుడు వస్తుంది రా పిల్ల? రే మామా, మామా రే మామ, ఎక్కడబ్బా ఈ పిల్ల? వీడేంటి ఇలా వస్తావా? హేంద్ర, ఈ బుక్ కోసం అంత ఎక్స్ప్రెషన్ ఇచ్చా. అవును సార్. టెస్ట్లో మిస్ రా, ఎట్టిగా ఏంటో. హేంద్ర, ఏదో అంటున్నావు? లేదు సార్, ఎడ్డీ కరెన్స్ గురించి సార్. ఎడ్డీ కరెన్స్. హలో అండి. అయినా నేనేదో మీకోసం వచ్చినట్టు చూస్తారంటండి. చదువుకోవడానికి వచ్చా. ఏంట్రా? సారీ. ఈరోజు ఎట్టైనా సరే కెమిస్ట్రీ బుక్స్ అన్ని చదివేసి కెమిస్ట్రీ మేడం ఇంప్రెస్ చేస్తాం. కెమిస్ట్రీ బుక్స్ వేర్ ఆర్ యూ అమ్మా? గాలి పోయిందిరా. ఇక్కడే పిల్ల. వెళ్ళిపోయిందే. అరే శివ, ఇంక మొగం చేయాల్సిందా? అది కాదు డైలాగ్ అన్నారా బాబు. షీఈస్ హార్డర్ దాన్ మీ అండ్ కూలర్ దాన్ హర్ అంట థర్మోమీటర్ గాడు. అది కాదురా బాబు, బుక్ రివర్స్లో బట్టి ఎడ్డీ కరెన్స్ గురించి చదువుతాను ఎడ్డిగాడు. ఇలా ఇచ్చే తీసే బదులు ఏమైనా ఐడియా చెప్పచ్చు కదరా. బ్రో వస్తున్నా బ్రో, 2 minutes. పో బ్యాట్ కూడా రివర్స్లో వస్తాను ఆడపో. తడబడ్డానికి అక్కడ ఉన్న అమ్మాయి కాదురా, ఆట ఆడిచ్చేస్తా. ఎక్కడుంది పిల్ల? ఇక్కడ కూడా లేదే. ఏమైపోయి ఉంటుందప్ప? ఓ ఇక్కడుందా? హలో అండి. ఎందుకంటే మీకు అంత యాటిట్యూడ్? నేనేదో మీ కాడ మిస్బిహేవ్ చేశానని అపాలజైజ్ చేయడానికి వస్తే ఎందుకంటే మీరు నాతో మాట్లాడి ట్రై చేస్తున్నారు. ఓ మీకు మాటలు కూడా వచ్చా? అయినా నేనే మీకోసం రాలేదండి, ఎడ్డీ కరెన్స్ గురించి చదువుదామంటే వచ్చా. ఎడ్డీ కరెన్స్ పైథాన్ బుక్లో. ఏమి ఇందులో ఉండదా? అందుకే నా ఇన్ని రోజుల నుండి చదివినా కనపడలేదు. మీ పేరేంటండి? ప్రియా కదా?
ఆ బుక్ నా ఫ్రెండ్ది. మళ్ళీ గాలిపోయిందిరా. మొన్నైతే కుదరలా, ఈరోజు ఎక్కడైనా సరే కెమిస్ట్రీ చదివేసి కెమిస్ట్రీ మేడం పడగొట్టి. పూర్తిరా ఇది ఇంత అందంగా ఉంది. రియలీ గాడ్స్ గిఫ్టెడ్ గర్ల్ లా ఉందే. రేయ్ ఏరా మళ్ళీ అవుతా? నేను అవుటేలే కానీ నీకేమైందిరా? ఏం లేదురా అన్నా, నువ్వు ఒక అమ్మాయికి డైలాగ్ చెప్పావు కదా, షీఈస్ హార్డర్ దాన్ సన్ అండ్ కోల్డర్ దాన్ మూన్ అని. అదే డైలాగ్ చెప్పింటే నన్ను కొట్టిందిరా. ఏ విధంగా చూసుకున్నా ఈ డైలాగ్కి కొట్టరే. ఏం లేదురా, జస్ట్ సన్ బదులు సన్నే అన్న కొట్టేసి. హార్డర్ దెన్ సన్నీ అన్నావా? తప్పులేదు. రే కమలాసన్ ఇట్రారా. నేనన్నా తప్పించుకొని గేట్ కార్డ్ ఉంటా వచ్చేసి. అన్న మరి వీడు వాడు కూడా రా. ఇస్తున్నావా? ఎక్కడికి రా వెళ్తున్నారు? అదే అన్న రికార్డులో ల్యాబ్ మర్చిపోయింటే. ఏంట్రా రికార్డు మర్చిపోయారు నువ్వు? అదే బ్రో, ల్యాబ్లో రికార్డ్ని మర్చిపోయింటే తెచ్చుకొని వెళ్తున్నాను. అరే అసలు ఎన్నిసార్లు చెప్పారా బట్టన్ పెట్టుకొని? నీకోసం ఒకటి రా ఇన్నేసుకున్నా. అందుకే నేను మావాడు కమలాసన్ అని. ఏంట్రా లవ్వా? అవును బ్రో. ఇవన్నీ టైం వేస్ట్ అవ్వా. అదేంటి బ్రో అంత మాట అన్నావు? మా ఫ్రెండ్ గారు కూడా బాగా ట్రై చేశారా, కలిసి ట్రై చేసినట్టు కూడా తెలియదు ఆ పిల్లకి. బాగా ట్రై చేశాడు కదన్నా. అరే వీడి క్లాస్ గ్రూప్ ఓపెన్ చేయించి ప్రతి అమ్మాయికి ఆలోచిస్తామని మెసేజ్ పెట్టించండ్రా. అదేంటి బ్రో? అదేందన్నా? మరి అంత ఓవరాక్షన్ చేస్తున్నాడు. వీడి గురించి కాదు బ్రో, పొద్దున్నే బేవర్స్గా ఎక్కువైపోయారు. మనం పక్కెళ్ళి మాట్లాడుకుందాం బ్రో. నీ ఫోన్ ఇరా. అన్నా వద్దన్నా. అరే నీ కొనిరా అంటే ఎందుకు బ్రో, ఏమైంది? అదేరా మా ఫ్రెండ్ గారు ఆ పిల్లతో ఎంటర్ చేసినా మాట్లాడలేదని వాళ్ళ రూమ్ మేట్స్తో మాట్లాడని ట్రై చేశాడంట. వాళ్ళ రూమ్ మేట్స్తో ఆ పిల్ల మాట్లాడింది ఏంట్రా అంటే, ఆ పిల్ల వాష్రూమ్లో డోర్ కొడితే వస్తున్నా అనిందంట. తర్వాత నుంచి ఎక్కడ మాట్లాడాల్సి వస్తుందని ముందే రెడీ చేసి వెళ్ళిపోయేదంట. ఇంత సైకా? అయినా పర్లేదు బ్రో, నేను చూసుకుంటా. ఇంత చెప్పిన తర్వాత కూడా మళ్ళీ అలాగే అంటావేంట్రా? బాల్ ఎలాగొస్తుందో మీరు చెప్పారు, దాన్ని బౌండరీకి ఎలా పంపించాలో నేను చూసుకుంటా. కానీ నిజంగా తను ఏంజల్ రా. ఇచ్చాడంటే రా ఏంజల్ ఫ్రీ అనే. తను నువ్వు అనుకున్నట్టు ఏంజల్ ప్రియా కాదురా, నిజమైన ఏంజల్. నీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో కాదు. అయినా రేపు చూడు పిచ్చి పడేస్తా. అయినా నాకు అర్థం కాక అడుగుతా, నువ్వేంద్ర వీరసింహారెడ్డిలో ప్రతాప్ రెడ్డిలో ఎన్నిసార్లు రెడ్డిగా అనువైనా పోతూనే ఉంటానంటావు. అయినా రేపు చూడు పిచ్చి పడేస్తా. దేనికోసమో వెతుకుతున్నట్టున్నారు. చదువుతున్నా. మీకు కూడా నేను చదవడం చేసినట్టుంది. ఎందుకు? ఏరా ఈసారి కూడా ఒకటా? ఈసారి సిక్సర్ రా, పేరు చెప్పింది. ఏంటి పేరుకే? అలా నవ్వితే కిడ్నాప్ చేసి గుండెలో దాచాలనిపిస్తుందిరా. ఆమె నవ్వలేదు కదరా, అందుకే కదా కిడ్నాప్ చేయలేదు కదా.
ఏంటబ్బా ఇవాళ ఈ అబ్బాయి వచ్చినట్లేడే? హే, కీస్ ఉన్నాయా? హలో, కీస్ ఉన్నాయా? తనుజ దగ్గర ఉన్నాయి. ఎక్కడికి వెళ్తున్నారు? మ్యాచ్ చూడ్డానికి వెళ్తున్నాం. అవునా, మీరు మళ్ళీ వస్తారా? ఆహా లేదు. నేను రాచా? పద వెళ్దాం. తనుజ, తనుజ. ఎస్. ఏంటి? కీస్ ఇదిగో పో. సుమంత్ అంటే మీరేనా? అవునండి. ఆ రోజు సీనియర్స్ తో గొడవ. సీనియర్సా? ఏందో నా ప్రపోజల్ ఏం చేసావు? అసలు నీకు చెప్తున్నట్టుగా అర్థమవుతుందా? ఎన్ని రోజులు నేను తెప్పించుకుంటానని? అరే ఆగు. అరే ఏంటనకి పిచ్చదనకు? అరే ఎన్ని రోజుల నుంచి వెంట పడుతున్నా, ఒక్క రిప్లై ఏదో. ఎవరాను? ఒక అమ్మాయిని అసహ్యంగా తిట్టి నీ కలర్ పట్టుకోనికి పర్మిషన్ అడగాలంటే అది నీ అక్క చెల్లె? అక్కడ ఉన్న నీ అక్క చెల్లెని ఇలా రియాక్ట్ అవుతారా? ఏ సుమంత్ వదిలేరా, సీనియర్ రా సుమంత్, వదిలేరా రే. అయినా అమ్మాయిని గెలుపుతున్నావు, సిగ్గులేదు? అయినా నువ్వేంద్రా సీనియర్తో కూడా ఎవరితో? అయినా వాడేంద్ర అంత గలీజ్గా మాట్లాడతాడు. కాలేజీలో ఉన్న మున్సిపాలిటీ అంతా నోట్లోనే ఉన్నట్టు. అయినా ఇప్పుడు వాంతో కూడా క్లాస్ ఎత్తుంది, పోదాంపా. మేమే అండి, దానివల్లే 60 క్లాస్కి కూడా లేట్ వెళ్ళాం. మా సార్ ఫుల్ వేసుకోవడం మమ్మల్ని. మీరేంటి మీ టీం ఓడిపోయిందని బాధపడుతున్నారా? అదేం లేదు, బాగా థ్యాంక్స్ అండి. వస్తున్నా. ఈజీ మ్యాచ్, ఊరికే ఓడిపోయాం.
అవునే. అయినా నువ్వేంటి ఇంత హ్యాపీగా ఉన్నావు? అదేం లేదు. పొద్దున తను చెప్పింది నిజమే కదా. అయితే నార్మల్గా ఎవరికి గెలిచినా పట్టించుకోకూడదు, లేదంటే మన టీం ఓడిపోయినందుకు బాధపడాలి. మధ్యలో ఈ ఆనందం ఎక్కడి నుండి వచ్చింది? అయినా ఇదేం కొత్త విషయం కాదులే, చాలా చేంజెస్ వచ్చాయి నాలో. ఎప్పుడు పుస్తకాలలో అక్షరాలను మాత్రమే వెతికే నా కళ్ళు ఒక మనిషి కోసం వెతుకుతాయి. ఎవరైనా మాట్లాడుతూ వచ్చే కంగారు తను కనబడకపోతే వచ్చింది. మనుషులు ఎదురుపడితే మొదలైన నా నడక ఇవాళ తనను వెనుక నుండి చూసినప్పుడు ఆగిపోయింది. మౌనంతో మాత్రమే వస్తుందనుకున్న ఆనందం తన మాటల్లో వస్తుంది అనిపిస్తుంది. ఈ చేంజెస్ మంచివో చెడువో నాకు తెలియదు, నాకైతే హ్యాపీనెస్ ఇస్తున్నాయి. ఐ వాంట్ టు కంటిన్యూ. ఏంటి పిల్ల చెప్పులు కనపట్లేదు, లైబ్రరీకి వచ్చినట్లేదు. వచ్చి నా బుక్ లో సైన్ చేసేవాళ్ళు ఉన్నాను సార్, ఇంకా రావాలో లేదో డిసైడ్ అవ్వలే. లైబ్రరీకి కూడా రానట్టుంది, ఇంకెక్కడికి వెళ్ళి ఉంటుంది. రానట్టుంది. ఏంట్రా వెళ్ళిపోతున్నావు? నాకు కావాల్సిన బుక్ రాలేదు సార్. పిచ్చి పిల్ల ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? తొందరగా ఇంటికి వెళ్ళే రకం కాదే, ఎక్కడికి వెళ్ళి ఉంటుంది అబ్బా. ఏంటి పిల్ల ఎక్కడుంది? వెళ్ళి చూద్దాం. ఏంటండి ఎక్కడికి వెళ్దామని ఆగిపోయిన బస్సులో? చాలా దూరం వెళ్ళినట్టున్నారు అండి. ఎప్పటి నుంచో నేను ఒకటి అడుగుదాం అనుకుంటున్నాను. ఎందుకంటే మీరు ఇప్పుడు అదోలా ఉంటారు సైలెంట్గా. దేనికైనా ఒక మొదలు అనేది ఉంటుంది. ఆ మొదలు మీకు ఓకే అనిపిస్తే చెప్పండి, వింటాను. సరే మీ ఇష్టం. అది నేను చిన్నగా ఉన్నప్పుడు అనుకుంటా. నేను స్కూల్ డేస్లో ఉన్నప్పుడు నాకు ఒక ఫ్రెండ్ ఉండేది. అందరితో మాట్లాడేదాన్ని కాదు, కానీ తనతో మాత్రం అన్నీ షేర్ చేసుకునేదాన్ని. ఐ డోంట్ నో వై ఐ ఫెల్ట్ లైక్ షీ ఈజ్ సంథింగ్ స్పెషల్ టు మీ. బట్ తర్వాత అర్థమైంది, తను నాతో మాత్రమే కాదు అందరితోనూ అలానే ఉంటున్నది. కానీ అది ఎందుకో నాకు అది నచ్చింది కాదు. తర్వాత అర్థమైంది, నేనే తనతో ఎక్కువగా కనెక్ట్ అయ్యాను అని. నేను తనతో అంతగా మాట్లాడడం వల్లే కదా అంత కనెక్ట్ అయ్యాను. అందుకే ఇప్పుడు ఇంత బాధపడుతున్నాను. సో ఇంకోసారి తప్పు చేయాలనుకోవట్లేదు, అందుకే ఎవరితో మాట్లాడడం లేదు. ఏంటి ఇంత దాచుకున్నారా? చెట్లు పూలను పూయిస్తుందండి, అది దాని స్వభావం. ఆ పూలు మన కోసమే పూసాయనుకోవడం మన అమాయకత్వం. ఇది తెలియక మన మనుషులంతా తీసుకెళ్ళి ఆ పూలను దేవుని పడబెడతాం. మనుషులు కూడా ఇంతే అండి, మనం ఎంత తీసుకుంటున్నాం అనే దాంట్లో ఉంటుంది. ఎక్కువగా ఆలోచిస్తే ఏం మిగలవండి, ఆలోచనలు తప్ప. ఒక పీడ కళ గురించి ఆలోచిస్తూ ఉంటే కళలు కనాలంటేనే భయం అవుతుంది. అప్పుడేదో అలా జరిగిందని ఎప్పటికీ ఇలాగే ఉంటే మంచి మంచి విషయాలన్నీ మిస్ అవుతావు. ఇంకా మీ ఇష్టం. అయినా ఎప్పుడు ఇలా సింగిల్ సీటర్లో కాదండి, ఒకసారి 3 సీటర్కి రండి. ఆ విండోలోంచి కూడా చూడండి ప్రపంచం ఎంత అందంగా ఉంటుందో. అయినా ఎప్పుడు లైబ్రరీలో ఉండి మీరు ఇక్కడేం చేస్తున్నారండి? లైబ్రరీలో బుక్స్ అన్నీ అయిపోయా? ఇవాళ నా బర్త్డే. మరేంటండి ఇంత సింపుల్గా ఉన్నారు? సెలబ్రేట్ చేసుకోవడానికి కనీసం పార్టీ బయటకు వెళ్దాము.
మీరు ఐస్ క్రీమ్ పార్లర్, అది కూడా నాతో. సూపర్ అసలు. మీ వల్లే మీతో మాట్లాడి ఇలా అయిపోయా. ఎవరి వల్ల ఎవరు మారండి. అవతల పనిని బట్టి ఆ సిచ్యువేషన్కి మనమేంటో బయటపడతాం అంతే. అబ్బో, ఇలాంటివి మాత్రం భలే చెప్తావు. పిలిచింది మీరైనా నేను అడుగుతున్నా ఏం తీసుకుంటారు? సారీ, ఐస్ క్రీమ్ తిందామా? వెనిలా? చాక్లెట్? ఓ, ఇప్పుడు మీరు పడుతున్న కష్టం ఒక చిన్నపిల్ల మొదటిసారి మాట్లాడడానికి కష్టపడితే ఎంత అందంగా ఉంటుందో అంత అందంగా ఉంది. ఆర్డర్ మ్యామ్. 1 వెనిలా. 1 వెనిలా, 1 చాక్లెట్. 1 చాక్లెట్. 2 చాక్లెట్స్. ఓకే మ్యామ్. నాకు ఇప్పటిదాకా మాటలు మాట్లాడాల్సిన అవసరం రాలేదు, ఎందుకంటే అప్పటికి నీ పరిచయం కాలేదు కదా. కానీ ఇప్పుడు ఇలా మాట్లాడుతుంటే నిజంగానే మాటలు వెతుక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. మీరు మరీనండి, అన్ని బుక్స్ చదివే మీకు మాటలు రా అంటే నేను నమ్మను. మనసులో ఎన్ని మాటలున్నా మాట్లాడడానికి మంచి వాటిని ఎత్తుక్కోవాలి కదా. మనలా మనం ఉంటే చాలండి. అలా ఉండాలి ఇలా ఉండాలి అదేం లేదు. నిజమే, నాకు కూడా చాలా ఉంటుంది, ఇలా ఉండాలి అలా ఉండాలి. బట్ ఎందుకో ఏం చేయాలన్నా ధైర్యం సరిపోయేది కాదు. నవ్వాలంటే ఏదో తెలియని మొహమాటం. నాకున్నది భయమో లేక మొహమాటమో అది కూడా అర్థమయ్యేది కాదు. ఇప్పుడు ఎలా వచ్చారండి మరి నాతో? అలా ఉన్న మీరు నాతో ఎలా ఫ్రీగా ఉంటున్నారు? అదే నాకు అర్థం కావట్లేదు. మొన్న మ్యాచ్లో కూడా మా టీం ఓడిపోయినప్పుడు నేనేం బాధపడలేదు, అదే నాకు పెద్ద షాకింగ్ విషయం కాదు. కానీ ఆనందం ఎందుకు వేసిందో అర్థం కావట్లేదు. మీ అమాయకత్వాన్ని చూస్తుంటే నాకు నవ్వు వస్తుంది, కానీ మీరు నాతో మాట్లాడుతుంటే ఏదో తెలియని ధైర్యం. మీరు నాలో బిఆర్ షెఫ్ని చూస్తున్నారండి. ఇన్ని రోజులు ఈ టేస్ట్ మిస్ అయ్యా, ఇంకా మిస్ అవ్వను. ఏంటి? ఇప్పటిదాకా కథ ఒకడే రాశారు, మిగతా కథ కలిసి రాద్దామా? నాలో ఏమునవరస రాగం పిల్లన గ్రోవి ఊరింది, మోహాలేవో మోసులు వేసి ఊహాగానము చేసే కలవరమాయే మదిలో నా మదిలో. చూశారుగా, ఇది నా లవ్ స్టోరీ, మా లవ్ స్టోరీ.